ఒక చిన్న వీడియో ప్లే చేద్దాము అండ్ దెన్ వీ విల్ టాక్ అబౌట్ ద వీడియో ప్లీజ్. వీడియో విత్ ఆడియో. మా సినిమా వస్తుంది అనగానే ఒక రాజు సంక్రాంతికి. మీరు హిట్ చేస్తే నేను కూడా ఒక పికిల్ బాల్ టీం కొనుక్కుంటాను. నా దగ్గర టీం పేరు రెడీ ఉంది. నల్లకుంట నాటీస్, చిక్కడపల్లి చీతాస్. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఫిక్స్ అవుదాం. సంక్రాంతికి రిలీజ్ Jan 14 మీరు హిట్ చేస్తే నేను కూడా శోభితతో కూర్చుంటా ఓనర్ లాగా. సో సినిమా హిట్ అయినట్టయితే మీరు పికిల్ బాల్ టీమ్ కొంటాను అని చెప్పారు. ఇంతకీ ఏ పికిల్ కొంటున్నారు? ఆవకాయ, నిమ్మకాయ? 1 second. Yes, I'm very interested about the pickle ball team. ప్రొడ్యూసర్ గారు ఏమి ఇస్తారో దాన్ని బట్టి డిపెండెంట్. మా ప్రొడ్యూసర్ గారు ఇచ్చే గిఫ్ట్ బట్టి అది ఆవకాయ, పికిల్ బాల్ అనేది డిసైడ్ చేస్తాం. నేను ఇందాక చూసాను ఆయన దగ్గర 2 kinds of keys. మీ కార్ అనుకుంటాను. మేబీ ఆ సెకండ్ కి మందే అయి ఉండొచ్చు. ఓకే, I'm sure. మీరు నా ఎక్స్పెక్టేషన్స్ పెంచకండి. హార్టీ కంగ్రాచులేషన్స్. నాటి ఏంటి అక్కడ వెనకాల చూసారా కొత్త టవర్స్ కూడా వస్తున్నాయి. అందులో 16th ఫ్లోర్ చూసారా? అది ఒక 2 floors ఖాళీ ఉన్నాయంట. చూడండి మరి మీరు మధ్య మధ్యలో క్లూజ్ చేస్తుండండి. ఎస్, వంశీ గారు వెనకాల ఉండేటువంటి టవర్స్ లో 2 floors ఖాళీగా ఉన్నాయి. ఒక ఫ్లోర్ నవీన్ కి, ఒకటి నాకు. నెక్స్ట్ ఫంకీ వస్తుంది కదా మనం, అందుకని. ఓకే, ఇంకొక వీడియో ఉంది చూడండి. నెక్స్ట్ వీడియో ప్లీజ్. అది ఆ 2 floors ప్లాన్ చూపిస్తున్నారు ఆయన. నీకేది 4 BHK 5 BHK అని అడుగుతున్నారు. కాదు దీనికెందుకు BGM అసలు? అదే అంటే పాపం శ్రేయస్ మీడియా వాళ్ళు కూడా ఎట్లా తయారయ్యారంటే ఈ 1 month నుంచి ఇది తప్ప ఏం వాళ్ళు ఇంట్లో పడుకునేటప్పుడు కూడా ఇదే పెట్టుకొని పడుకుంటున్నారు. సో అది ఏ ప్లాన్ అనేది మీరే డిసైడ్ అవ్వండి అని చెప్తున్నాను నేను. మీనాక్షి, వాట్ వాస్ హీ షోయింగ్? అది ఆవకాయ పిక్కల్ కొంచెం ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది అని డిస్కస్ చేస్తున్నారు. సో దేవర్ లైక్ సరే ఓకే, కానీ ఇది ఒక స్టోరీ కూడా ఇక్కడ రెడీ అవుతుంది. దేవర్ లైక్ విచ్ స్టోరీ అంటే ఈజ్ లైక్ స్టోరీ బిల్డింగ్, అది 20 story బిల్డింగ్ అని, లేకపోతే ఒక కామెడీ స్టోరీ అని. ఎట్లా ఉండేదానివి మీనాక్షి? నవీన్తో తిరిగి ఎట్లా తయారైపోయావు? స్టోరీ బిల్డింగ్ నేర్పించేసా. అదే ఎవరైనా సరే అపార్ట్మెంట్ బిల్డింగ్ అంటారు కానీ స్టోరీ బిల్డింగ్ చెప్తుంది. ఓకే, నెక్స్ట్ వీడియో ప్లీజ్. వావ్, చాలా మంది ప్రేక్షకులు ఉన్నారు ఇక్కడ. మీ అమ్మాయిలకి ఏం ఫీలింగ్స్ ఉంటాయి చారు? ఎప్పుడైనా బ్రేకప్ అయిన తర్వాత ఒక అమ్మాయి మందు తాగేసి గడ్డం పెంచుకొని తిరగడం చూసావా? మా గడ్డం ఎందుకు పెరుగుతుంది? ఫీలింగ్స్ ఉంటాయి కదా పెరగడానికి. ఓకే, ఈ డైలాగ్ మీరు బాబీ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి రాశారని అంటున్నారు. ఇది నిజమేనా? అన్నయ్యకి చాలా ఫీలింగ్స్ ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఆయనకు చాలా ఇమోషనల్. ఇక్కడ ఫీలింగ్స్ తక్కువ. మీరు చూడండి, అందుకే అక్కడ గడ్డం తక్కువ ఉంది. అక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్, ఏదైనా సరే కట్ ఇట్. నవీన్ మధ్యలో ఒక బ్యాలెన్స్, అక్కడ ఎక్కువ ఇక్కడ తక్కువ. కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ఎమోషన్స్. ఓకే, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో ప్లీజ్. ఇది ద లేటెస్ట్ వీడియో, జస్ట్ ల్యాండింగ్. వాల్మార్ట్ యూనివర్సిటీ ఆఫ్ కాస్కో యుఎస్లో మాస్టర్స్ చేయాలని మా పేరెంట్స్ కల ఈరోజు నిజమైంది. అమెరికాలోనే టాప్ యూనివర్సిటీ అయిన వాల్మార్ట్ యూనివర్సిటీ ఆఫ్ కాస్కో నుంచి ఇప్పుడే డిగ్రీ తీసుకోవడం జరిగింది. అమెరికన్ ఆడియన్స్ దాదాపు $2 million కూడా ఇచ్చారు ఈ డిగ్రీకి. థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ప్రేక్షకులందరికీ మా అమ్మ నాన్న కళ నిజం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సుమ కమలాడే, సుమ కనకాల, లెట్స్ గో. ఆ లాస్ట్ లైన్ ఏంటి? అది మీరు కూడా మా డిగ్రీలో ఇప్పుడు డిస్టింక్షన్ వస్తే అలా అంటారంట అమెరికాలో. లాటిన్ భాషలో ఏదో అంటారు, ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఆనర్ అని విన్నాను నేను. కరెక్ట్. సుమా కమలానీనో ఏదో అంటే మా ఇండియన్ భాషలో మీ పేరు వాడేసేయాలని మీ పేరు కూడా వాడేసాం. ఈ వాల్మార్ట్ ఒక యూనివర్సిటీ అని మాకు ఇప్పుడు చాలా పెద్ద యూనివర్సిటీ అండి ఇది. ఇప్పుడు టాప్ యూనివర్సిటీ యుఎస్ లో. అంత ఈజీ కాదు అక్కడ నుంచి డిగ్రీ. ఎగ్జాక్ట్లీ. సో కాస్కో కూడా. ఎస్, వాల్మార్ట్ యూనివర్సిటీ ఆఫ్ కాస్కో స్టూడెంట్స్ అందరికీ
ఓకే, సో త్వరలోనే మీకు వాల్ గ్రీన్స్ నుంచి కూడా రావాలని టార్గెట్ నుంచి కూడా మీరు ఆ యూనివర్సిటీ పిహెచ్డి నెక్స్ట్ దాంట్లోనే. తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఐ థింక్ అదే యూనివర్సిటీలో చదివినటువంటి ఇంకొక కుర్రాడు కూడా ఇక్కడే ఉన్నారు. బట్ ఐ థింక్ హీస్ యువర్ జూనియర్ ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. హీస్ నన్ అదర్ దాన్ చంద్రబోస్ గారు. ఆయనే షాక్కి గురయ్యారు. జస్ట్ ఇప్పుడే ఆయన అది ఆయన గ్రహించారు. ఇంకా పెద్ద ఆస్కర్ డిగ్రీ అది. అవును. అది బెవర్లీ హిల్స్, అది మనం బంజారా హిల్స్ వెళ్తే అది బెవర్లీ హిల్స్. ఓకే, సో చంద్రబోస్ గారు ఈ సినిమాలోని అన్ని పాటలు సింగిల్ కార్డ్ రాసేశారు అండ్ ఆల్ సాంగ్స్ సూపర్ డూపర్ హిట్స్. ఇన్వైటింగ్ అవర్ గ్రేట్ ఆస్కర్ విన్నింగ్ లిరిక్ రైటర్ చంద్రబోస్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. థ్యాంక్ యూ భద్రం గారు. ఎస్ చెప్పండి. అందరికీ నమస్తే. మళ్ళీ సంక్రాంతి వచ్చినట్టుంది మిమ్మల్ని అందరిని చూస్తుంటే. మనందరినీ బ్లెస్ చేయడానికి వచ్చిన రాజుగారు, మా రాజుగారు పక్కన కూర్చున్న మన రాజుగారికి, అలాగే బాబీ అన్నకి స్పెషల్ థ్యాంక్స్. సినిమాలో మాత్రమే కాదు, బయట కూడా మా హీరో నిజంగానే రాజు. ఎందుకంటున్నానంటే, ఒక సినిమా సరిగ్గా ఆడకపోతే ప్రొడ్యూసర్లు నష్టపోతారు, ఎగ్జిబిటర్లు నష్టపోతారు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతారు అనుకుంటారు అందరూ. కానీ ఆయన సినిమా చూడడానికి వచ్చిన సగటు ప్రేక్షకుడు పెట్టే 100 రూపాయలు 1000 రూపాయలు నష్టపోతాడని ఆలోచించే గొప్ప వ్యక్తితో ఉన్న గొప్ప వ్యక్తి ఆయన. ఎందుకంటే ఆడియన్స్ చూశాడు, ఫ్యామిలీని తీసుకొచ్చి 1000 రూపాయలు పెట్టాడు, సినిమా బాగోలేదు అంటే నష్టపోయింది ఎవరెక్కడ? ఒక ప్రేక్షకుడు నష్టపోయాడు. ఆయన ప్రతి స్పీచ్లోని నేను అబ్జర్వ్ చేస్తున్నా, ప్రతిసారి మీరు పెట్టే రూపాయికి 10 ఇంతలు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అనేది నా జీవన్ చెప్పారు అన్న. సో బ్లెస్ టు హ్యావ్ యూ అన్న. నిజంగా చాలా చాలా గొప్ప గుణం ఇది. మీరు ఆలోచించే ప్రతిది కూడా చాలా చాలా గొప్ప విషయం. మనందరికీ హార్డ్ వర్కింగ్ అన్న, చాలా డెడికేషన్ అన్న మనకు డెఫినేషన్స్ ఉంటాయి. కానీ ఒక్కసారి ఆయన్ని కలిసి హాయ్ బాయ్ చెప్తే మనకు తెలియదు, కానీ ఆయనతో కనుక ట్రావెల్ చేస్తే దాని యొక్క నిర్వచనాలు అన్నీ మారిపోతాయి. దానికి ఉదాహరణ నేను. ఎందుకంటే సాధారణంగా షూట్ చేస్తున్నప్పుడు లుక్ బోర్డ్ అని ఉంటుంది, దాన్ని చూసి డైలాగ్ చెప్తాం. కానీ మా వరకు మా సెట్లో ఎవరు కూడా హీరో అన్నప్పుడు లుక్ బోర్డుని చూసి ఎవరూ డైలాగ్ చెప్పలేదు. అది ఆయన గొప్ప వ్యక్తిత్వం. ఎందుకంటే మాకేం కాదు ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు ఉన్న వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కావాలంటే ఈయన వచ్చి డైలాగులు చెప్తారు ఇక్కడ నుంచుని. ఎందుకంటే చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఈయన డైలాగులు చెప్తే వాళ్ళు రియాక్ట్ అవుతారంట. నిజంగా చూసి నిజంగా మీ దగ్గర చాలా చాలా నేర్చుకున్నాం అన్న. సో బ్లెస్ రియల్లీ హ్యాపీ. ఇలాగా ఇందాక చెప్తున్నారు, ఇందాక 100 కోట్లని. ఆ 100 కోట్లు రావడానికి చాలా చాలా ఈజీ ప్రాసెస్ కాదు. ఆయన జర్నీ చూస్తే, ఆయన వ్యక్తిత్వం, ఆయన పడ్డ కష్టం, దానికే 5వ సినిమాకి 5 రోజుల్లో 100 కోట్లు కొట్టారన్న. కంగ్రాచ్యులేషన్స్ అన్న. అలాగే మా సినిమాలో హీరోయిన్, అందరికీ సినిమాలో అంటే మామూలుగా పొంగల్ డైరెక్టర్స్ అంటారు, పొంగల్ ప్రొడ్యూసర్స్ వస్తారు, కానీ ఫస్ట్ టైం పొంగల్ హీరోయిన్ మాత్రం ఎవరన్నా అంటే మా హీరోయిన్. సో బ్లెస్డ్. అలాగే మా డైరెక్టర్ గారు మారి, దూరం నుంచి చూస్తే భయం వేస్తుంది ఇన్ ద సెన్స్ ఆ పర్సనాలిటీ, కానీ దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడితే హ్యాపీగా నవ్వుకుంటారు. ఇంకాసేపు మాట్లాడితే తెలుస్తుంది